మహబూబ్నగర్ జిల్లా అంటేనే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా అత్యంత పేదరికం ఉన్న జిల్లా ఈ మహబూబ్నగర్ జిల్లా. ఈ భారతదేశంలోనే లిటరసీ చదువుకున్న వాళ్ళు తక్కువ ఉన్న జిల్లా కూడా ఇదే. ఎంతో మంది ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు అయినరు, ఈ మహబూబ్నగర్ దత్తత తీసుకున్నారు. కానీ కనీసం తాగడానికి కూడా 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు ఇస్తే పరిస్థితి ఈ మహబూబ్నగర్ జిల్లా పరిస్థితి. ఒక వ్యవసాయానికి వస్తే వ్యవసాయం ఎక్కడ, తాగడానికి నీళ్ళు ఎప్పుడు, వ్యవసాయం ఎక్కడ? పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుని పెళ్ళాం పిల్లలను వదిలిపెట్టి దేశాలు పట్టుకుపోయినటువంటి చరిత్ర ఈ జిల్లా. మరి తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల్లో ఎక్కడున్న రైతు ఎక్కడ పోయిండు? ఏ స్థాయికి వచ్చిండు? రైతులే ఆత్మసాక్షిగా అడగండి. రాజకీయ కోణంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ కాదు, నిజంగా మీరు గ్రామాల్లో పోయి రైతులు అడగండి. అడవిలో పోయి దున్నుతుంటే దున్నే రైతులు అడగండి. మా అక్క నాటేస్తుంటే నాటేసి మా అక్కని అడగండి. ఆనాడికి ఈనాటికి ఏం భేదం ఉంది రైతులకు అని చెప్పి. రైతులకు మేము 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్లకు పైగా రుణాలు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఎన్నో రకాలుగా 1,00,000 కోట్లకు పైగా రైతులకు ఇచ్చినాం మేము. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా, ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా రైతులకు ఈ రకంగా పెట్టుబడి ఇచ్చి కొనుగోలు చేసి ఫ్రీ కరెంట్ ఇచ్చి ఇన్ని రకాల వసతులు ఎక్కడ లేదు. మరి మేము ఇన్ని చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకన్నా మేము ఎక్కువ చేస్తామంటే మరి రైతులు మీకు ఓటేసింది. మీకు ఓటేసి ప్రభుత్వం మీ పరిపాలించడానికి అవకాశం ఇచ్చింది. మీరు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని హామీలు నెరవేరిస్తే ప్రజలు మీ మాట వింటారు. కానీ హామీలు నెరవేర్చకుండా షరతులు పెట్టి మొత్తం అయిపోయినాయి, రుణమాఫీ జరిగిపోయింది, వీళ్ళంతా రుణమాఫీ అయిన వాళ్ళు కాదు, ఉట్టిగా టీఆర్ఎస్ వాళ్ళు ఉట్టిన కొట్లాడుతున్నారు అని రాజకీయ కోణం చూసి మసి ఊసి మారడికాయ చేస్తే రైతులు అంటాడు ఊరుకోడు. రైతులకు ఆగ్రహం వచ్చిందంటే ఎవరు చేత కాదు వాళ్ళని పట్టుకోవడం. ఇక ఎవరు వాళ్ళ ఎవరి తరం కాదు. మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, లేదంటే రుణమాఫీ అయింది అంటున్నారు కదా. ప్రతి జిల్లా కేంద్రంలో, కలెక్టరేట్ లో ఈ జిల్లాలో రుణమాఫీ కాని వాళ్ళని రమ్మని చెప్పి ఒక రోజు పిలిపివ్వండి. వచ్చిన రుణమాఫీ కాని వాళ్ళతో మీటింగ్ పెట్టండి. ఎందుకు రాలేదో వాళ్ళకి వివరించండి. నిజంగా వచ్చి వాళ్ళు అబద్ధం చెప్తున్నారా, నిజంగా రాలేదా అడగండి. వాస్తవాలను అడగకుండా పుట్టిన మభ్య పెడితే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఓట్లేస్తే మేము 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, మీకు ఓట్లేసింది. మీరు 5 సంవత్సరాలు ప్రశాంతంగా ప్రభుత్వ పరిపాలన జరగాలంటే ఫస్ట్ 10 మస్తు హామీలు ఇచ్చారు, 400 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు. కానీ అన్నిటికన్నా ప్రధానమైనటువంటిది రుణమాఫీ, రైతు బంధు. సక్రమంగా ఎకరాకు 15,000 చొప్పున రైతు బంధు పడుతుండాలి, రైతు భరోసా పడుతుండాలి, రుణమాఫీ అందరికి చేయాలి, కొత్త రుణాలు కూడా ఇవ్వాలి. అప్పుడే హాయిగా ప్రభుత్వం మీరు పరిపాలన చేసుకోవడానికి ఉంటుంది. కరెంటు కూడా పోకుండా ఉండాలి. 10 సార్లు ఎట్లా పోతుంది కరెంటు? డిసెంబర్ కన్నా ముందు నవంబర్ లో కరెంటు ఎందుకు పోలేదు, ఇప్పుడు ఎందుకు కరెంటు పోతుంది? ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రతిపక్షంగా మేము మాట్లాడినప్పుడు వాస్తవం ఆలోచన చేసి అది రిపేర్ చేసుకుంటే మీకే మంచిది. నిజంగా కరెంటు కట్ చేసినట్టు ఎందుకు పోయిందిరా బాబు, కరెంటు ఎట్లా పోతుంది పరిశీలించుకోండి. రైతు బంధు మనం ఇచ్చినామంటున్నాం, ఎందుకు జరగలేదు పరిశీలించుకోండి. ఒకవేళ రాకపోతే ఎప్పటి లోపల ఇస్తామని ప్రజలకు చెప్పండి. అది ఒక పద్ధతి ఉంటుంది. రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో చెప్పండి. ఈ రోజు వస్తుందంటే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఏం చెప్పకుండా దాటవేసి రకరకాలుగా ఆంక్షలు పెట్టి మోసం చేస్తే అది పద్ధతి కాదు. ప్రజలు తిరగబడతారు. పెండింగ్ ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయాలి. చేస్తే మీరు హామీలు నెరవేరిస్తే మేము కూడా సహకరిస్తాం. మాకు కావాల్సింది మా తెలంగాణ బాగుపడాలి, నాకు కావాల్సింది నా జిల్లా, నా మహబూబ్నగర్ జిల్లా మంచి కావాలి, మా రైతులు బాగుండాలి, ఇక్కడ ప్రతి వర్గం బాగుండాలని మేము కోరుకుంటాం. కనుక హామీలు నెరవేరేంత వరకు రకరకాల ఆందోళనలు కొనసాగుతాయి. దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి వీటిపైన అన్ని గ్యారెంటీల కన్నా ప్రధానమైనటువంటివి రైతు భరోసా, రుణమాఫీలు, దీని మీద దృష్టి పెట్టి, కరెంటు దీని మీద దృష్టి పెట్టి 2 పెండింగ్ ప్రాజెక్టు కంప్లీట్ చేసి కాలువలు తవ్వి టోటల్ గా నీళ్ళు ఇచ్చే దృష్టి పెట్టినట్లయితే మహబూబ్నగర్ ప్రజలు, పాలమూరు ప్రజలు ఖచ్చితంగా మంచి చేస్తే
కడుపులో పెట్టుకుంటారు. మంచి అయిపోతే మాత్రం ఖచ్చితంగా అది మంచిది కాదు, మీకు కూడా మంచిది కాదు, ప్రజలు కూడా మంచిది కాదు. ఇక తెలంగాణలో ఉద్యమాలు ఉన్నాయి, ఏం కొట్లాడున్నాయి అనుకున్నాం, కానీ 9 నెలల్లో మళ్ళీ స్టార్ట్ అయినాయి రైతు ఉద్యమాలు. అది మంచిది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. 9 తారీఖు పోయి 9 నెలలు అయింది, 9 నెలలు పోయి మళ్ళీ 8 నెలలు అయితే చూసుకుందాం. అది వచ్చేంత వరకు మేము రైతుల పక్షాన పోరాటం చేస్తాం. అవి అమలైనంత వరకు మా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి మీడియా మిత్రులకు, మిగతా అధికారులకు అందరికీ జై తెలంగాణ, జై తెలంగాణ.